వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. నువ్వేందిడా? అసలు నువ్వేంది ఇక్కడ? మనదే ఫంక్షన్. నువ్వేమైనా పెద్ద మనిషి అయినావా? అరే మ్యూజిక్ కొట్ట నీకు వచ్చిన డాడీ పిచ్చోన్ లెక్క చేయకు. చూడు, ఇక్కడ నేనెవరో తెలియనట్టే ఉండు. రా. ఈ మమ్మీ మీరేందేడా? మన సురేఖాంటి వాళ్ళ బిడ్డరా? నీ అమ్మ ఇంటికి పోయినాక నీ కాంటాక్ట్స్ నా కాంటాక్ట్స్ ఒకసారి సింక్ చేసుకుని ఎన్నడూ ఓవర్లాప్ కాకుండా ప్లాన్ చేసుకోవాలా. నా ప్రొఫెషనల్ స్పేస్ లో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వర్క్ ఇస్ వర్క్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. మమ్మీ సరేరా. అది ఎంత కావాలా? 2 కోట్లు రా. పిచ్చోన్ లాగా ఏటీఎం లిమిట్ పడి 20,000 నడుస్తున్నదా? ఉండండి సార్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. నేనేమంటానంటే వీడు గతం మర్చిపోయి మంచిదైంది. వచ్చిండా సైంటిస్ట్? ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునేంత గతమేం కాదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. రేయ్, నేను రిలయన్స్ ఆఫీసర్ బే. నువ్వు రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తావు అంతే. దట్ కంపెనీ ఇస్ నాట్ బిలాంగింగ్ టు యూ. అరే నీకెన్ని ఎలా గుర్తున్నాయరా? హే డాక్టర్, బిత్తిరి సూపులు చూడకు, టాలెంట్స్ పెట్టు. పేషెంట్ కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవండి. అదేంటి? అదంతా మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు. పోనీ నీకు గుర్తున్న సగంలో మాకు కావలసినవన్నా గుర్తున్నాయా? ఖచ్చితంగా గుర్తులేవు. ఏం అంకుల్? అబ్బా గిదయ్య ముచ్చట. ఇగో దాన్నేమో ఆంటీ అంటాడు, నన్నేమో అంకుల్ అంటాడు. ఏ జింబాబే, ఏడికెళ్ళి పట్టుకొచ్చిర్రా మొత్తం మందు? నా హార్ట్ రేట్ 100 క్రాస్ అవుతుంది. కూల్లే. హే టీ మ్యాన్, యా మ్యాన్, దట్ హార్ట్ కండిషన్ ఇస్ క్రానిక్. చెప్పుతో కొడతా. పోయి కోల్ వాటర్ పట్టుకురాపో. నా నోట్లు ఉమ్మంత ఆవిరైతుంది. ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకొచ్చినావు నువ్వు. ఆడు ల్యాబ్ ఎల్క మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చేస్తాడు నా మీద. ఏ కెన్యా, బుకే క్యాబ్, ఐ హావ్ టు గో హాస్పిటల్. టీవీ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు, టైం ఇస్ కమింగ్. అరే టెల్లు, అలా చేయకరా, హెల్ప్ చేయరా. చేస్తాం హెల్ప్. అసలు ఏమైందా క్లియర్ గా చెప్పు, ఏమైందో? రాధిక నా రూమ్కి వచ్చిందిరా. నాకు రాధిక ఎవరో తెలియదు, బట్ ఓకే. డబ్బులు ఇమ్మని హెల్ప్ అడిగింది. ఓకే, అప్పుడు నువ్వేం చేసినావు? ఫాస్ట్ గా చెప్పు. హెల్ప్ అడిగింది కదా అని ఫిజికల్ అవ్వడానికి ట్రై చేశాను. ఫిజికల్ అంటే ఏంది? ముద్దు పెట్టడానికి ట్రై చేశాను. రొమాంటిక్ అయితే ఫిజికల్ ఎందుకు అవుతుంది? నువ్వు సరిగా చెప్తావు. నేను పోయి టీవీ సీరియల్ చూస్తా. తను నన్ను బెట్టి కట్టిందిరా. ఎందుకు? వాయ్ కట్టి కొట్టమని నేను అడిగాను. గదేం సాడిజం రా? అలా కొడితే నాకు వచ్చే ఆనందం వేరు. చీచి. అరే పిల్లికల్లా చెప్పుతో ఆంటీ ఇబ్బంది పడి వెళ్ళిపోయింది పాపం. అట్ట గలీజ్ మాటలు మాట్లాడితే ఏం బిహేవియర్ ఇది? ఐ హ్యావ్ వన్ డౌట్. నువ్వు ప్రీవియస్లీ ఇట్లా బాగా కుక్కలు ఇన్వాల్వ్ అయిన వర్క్స్ ఏమైనా చేసినావా? మరి లేకపోతే జనాల నువ్వుకే కట్టిబాడుదోబే అలవాటు ఎడికెళ్ళి వచ్చింది రాదుగా నీకు? మరి వాడు మీదకి వచ్చేస్తుంటే ఏం చేయాలి? ఏం చెయ్యకు, నాకు చెప్పకు ఇవన్నీ. ఎందుకంటే నీ యొక్క రొమాంటిక్ ఫ్యాంటసీస్ ఏ అయితేనో ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. తన పర్సనల్ అది. మన వీడియో ఉన్నదా లేదా చెప్పు సార్. ఉంది. ఉన్నదా నిజంగానే? లేకుంటే ఇది కూడా గోలేస్తున్నావు నాకు? ఎందుకంటే నువ్వు వేసుడు, నేను క్యాచ్ చేసుడు, ఇదే నడుస్తున్నది. నిజంగానే ఉంది టిల్లు. ఏంది ఆఫ్ ఉంది? ఛార్జింగ్ లేదు టిల్లు, దాంట్లోనే ఉంది. ఎప్పుడు ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటుంది. దీంట్లో ఛార్జింగ్ లేదంటే డబ్బులు అని పైసలేడున్నాయి. అటు డాబర్ మ్యాన్ కుక్క తిరిగినట్టు నా వెనకాలే తిరుగుతాడు కన్ను పట్టుకొని. ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయంటే 7 ఉన్నాయి. ఎన్నున్నాయి? ఆన్కెంత ఇచ్చినావు? ఎన్ని మిగిలినాయి? లెక్కపత్రం అకౌంట్స్ చెప్పాలి కదా రాధిక. 2 రూపీసా? 2 crores అయ్యి మొత్తం ఉన్నాయి టిల్లు. మొత్తం ఉంటే మరి ఆ చంద్రకాంత్ గారికి ఏమి ఇచ్చినావు? వాడికేమి ఇవ్వలేదు. వాడికేమి ఇవ్వకుంటే వాడు నీకు వీడియో ఎందుకు ఇచ్చిండు? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోనే? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. చెప్పు. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను. ఆ పోలీసుడేమో ఇంటికి వచ్చి రక్తం చూసిండు అంటున్నావు, భయపడ్డా కానీ నమ్మినా. మళ్ళా వాడినేమో మంచానికి గట్టేసిన అంటున్నావు, నమ్మకం బాయ్, సారీ. ఇప్పుడేమో వాడికి వీడియో ఇచ్చిండు అంటున్నావు, అవసరం అట్లున్నది, నమ్మినా. కానీ ₹1 గుడి లేదంటున్నావు. ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ నాట్ హౌ బ్లాక్ మెయిల్ వర్క్స్. మళ్ళా నమ్మకం బాయ్. అయ్యో రాధిక, ఎవరు ఫోటోలల్లా? మీ తమ్ముడా? మంచిగా ఉన్నాడు, స్మార్ట్గా. సరే సాబ్, నేను కలిపిలే. నాకు ఎప్పుడు ఫోటోలో చూడలే ఇప్పటిదాకా. నేను మీ ఇంట్లో ఎడదాసి పెట్టుకున్నావు ఏంది? నేను సడన్గా ఇంటి నిండా ఫోటోలు.
అరే ఈడనే ఉన్నావా? చూసుకోలే నేను అసలు నిన్ను. ఏం సాలే సార్ తాగి పడిపోయినావా అయింది? ఏం రాధిక నాకు చెప్పకుండా మీ ఇద్దరు పార్టీ చేసుకున్నారా? ఏం సాలే సాబ్ లేవు 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 నాడు బయట పోదాం నాడు, నా బర్త్డే ఇవాళ. లేవు రాధిక రాధిక ఏ బాబు లేవు. రాధిక డిడ్ యు లిసన్ టు దాట్? నాది గొప్ప గతం కాదన్నాడు ఒక బట్టెబాజు పెద్ద మనిషి. నా గతంలో చేసింగ్ ఉన్నది, 2 కోట్ల క్యాష్ షూటింగ్ ఉన్నది, ఎన్నెన్ని అమేజింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆగో ఆంటీ వచ్చింది. ఏరా ఏంద్రా నీ కోరికలు? మంచాన్ని కట్టేసి కొట్టించుకుంటావా? Yes. కట్టేసి కొట్టించుకుంటావా? ఏ ఆంటీ, చీపురు కట్టేసి కొడతా. నీకెవరో పిచ్చెక్కిందా? ఎవ్వరా నీకాంటీ? నువ్వే అంకుల్ లెక్కవా? నువ్వేంద్రా నన్ను జరగ. Auntie. నీ వయసు ఎంత? నీకేమైనా పిల్లలు Auntie, do ఇచ్చినమా? you see the photos of nude women in the room? Why? Why did you do this? Bring this anger down upon this mother. Beat him వాడిని కొట్టు. ఆ ఫోటోలు ఎంత? నిలబడి. ఆ ఫోటోలు వాడి. ఏయ్! Yes. Hello doctor. Heart miss aaye. మనము ఒక బీరు తాగుతూనే ఓడ ఆపలేడు మనల్ని. డన్ విత్ వన్ అంటుండే మనల్ని. అసోంటి నాకు మత్తు మంది ఇస్తే ఒక్కొక్కనికి అమ్మ బొమ్మ చెల్లి డిస్కో నిజం బయటికి తాగుతారంట లంగోడు. రే టిల్లు, ఏందిరా అమ్మ ఇంకా రాలేదు? ఆయన వెళ్ళి పడుకుంటా అంటున్నాడు. పడుకుని ఏం చేస్తాడమ్మా? గొప్ప గొప్ప కళ్ళేమన్నా అంటాడా? లేదు కదా, ఉండమాను. రే టిల్లు, అరే టిల్లు, మటన్ మంచి ఉడకలేదురా. తినకైతే పో. హలో టిల్లు చెప్పు. రాధిక, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా నేను. సారీ టిల్లు, హ్యాపీ బర్త్డే. ఇట్లా ఫోన్లోనా? అరే రాయడమ్మా, మమ్మీ డాడీ నిన్ను కలవనికి వెయిట్ చేస్తుంటే. టిల్లు ఇవాళ కష్టం టిల్లు, నేను రాలేను. సరే నేను కూడా దావత్ క్యాన్సిల్ చేసుకుంటా అయితే. మమ్మీ మరి ఏంది రాధిక? నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అరే అవన్నీ నేను చూసుకుంటా రాధిక. నా బర్త్డే బాయ్ ఇవాళ, ఆ మాత్రం డిస్కౌంట్ లేదా? సరే టిల్లు, ఇంటికి రా, తొందరగా రా ప్లీజ్. ఏ అక్కడ రాయదు, చూసుకో. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా నువ్వు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా. నాకు అలవాటే శవల్పాతి పెట్టు, నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తా. ఏం చేస్తాడు తను? సాఫ్ట్వేరా? ఫోటోగ్రఫీ. 2 మూవీస్కి కెమెరామ్యాన్గా పనిచేశాడు. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువనే. యూ విల్ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. చలో రౌండ్ 2. ఆగవా, నీదేం టెన్షన్ రా భయ్. అరే ఆ మర్డర్ కేసులో సీఐ రావుగాడు ఎంత తీసుకుంటా? 30 లక్షలు అన్న. 30 లక్షలు. మనకెంత ఇచ్చిండు? 50,000. 50,000 ఇచ్చిండు. అరే చెప్పరానికి ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉంటే వాళ్ళని చూసుకోమని మనకు చెప్పొద్దని చెప్పు. ఏం పిచ్చపోర్లేక కనబడుతున్నామా అవులాగాడు? సార్ చెప్పురా భయ్ ఏందో. అక్కడ ఎవడో ఉన్నాడు. ఏం కావాలి? ఆడు కావాలి. వీడా ఇంట్లో ఏం పని రా భయ్ నీకు?
1 minute. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పంపిర్రు? ఓడ పంపించండి నిన్ను. రోహిత్. నీకు క్లారిటీ ఉన్నది రోహిత్. అక్క మనం పాతి పెట్టిన ఉంది వాను ఉంగడేది బొంగు. వాడే వీడియో తీసుకొచ్చి మనల్ని భయపెడుతుండు బొంగు. ఇన్ విచ్ యు ఆర్ నాట్ దేర్ బై ద వే, ఓన్లీ ఐఎమ్ దేర్. అండ్ పాయింట్ నెంబర్ 2, వాన్ చూసి భయపడేది ఏంది? రెడ్ లైట్ ఏరియాకు రెడ్ మాట్లాడడానికి భయపడేటట్టు చెప్పు. ఆ? నీకు క్లారిటీ ఉన్నది. ఓకే, ఇప్పుడు నాకు క్లారిటీ ఉన్నది. అదేంటంటే నేనైతే ఒకని పాతి పెట్టినా, కానీ మన పేరు రోహిత, లోహిత, మోహిత ఇది నాకు తెలియదు. నాకు చూడగట్ల నాకు తెలియదు. నీకేం కావాలా? 25 lakhs. అక్క ఇచ్చేసి ప్లీజ్ ఇచ్చేసి నన్ను ఈ స్కామ్ల నుంచి రిలీజ్ చేయండి ఫాస్ట్గా. మేము ఒక 2 minutes మాట్లాడుకోవాలి. ఏడా మాట్లాడినా బొచ్చు ఇదే మాట్లాడేది. చెప్పు. ఏమైంది? అనే ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ మొలతాడు కట్టుకుని బొందలగడ్డ పట్టుకుపోతావు? నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు, నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవో ఊరుకోరా. ₹1 చెప్తున్నా నేను నీకు ఇవ్వాలా? కన్నావు కదా నన్ను పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. టిల్లు, డాడీతో అట్లా మాట్లాడేది? అట్లా కాదు మమ్మీ, నా దోస్తుల ముంగడు నాతో అట్లా మాట్లాడితే నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు. అది అరే నాకున్న ఫాలోయింగ్ కి బబ్లన్న నన్ను యూత్ లీడర్ కింద కంటెస్ట్ చేయమంటుండు, కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న డెడికేషన్ అట్టు ఉంటుంది మమ్మీ నాతో. అరే తౌఫిక్, ఎందుకురా అప్పించిన వాళ్ళే కనీసాలు ఫోన్ చేస్తున్నావు నాకు? లేడీస్ ఫంక్షన్ ఉంటే ఏం పాటలు కొడతారా? యూట్యూబ్ పోవాలా, 30 విక్టరీ వెంకటేష్ సాంగ్స్ అని కొట్టాలా? వస్తాయి, కొడతారు, సపోర్ట్గా కూర్చుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. పెట్టాయి. రే టిల్లు, రే టిఫిన్ చేసుకోరా. రెడీ ఆరా? రెడీ అన్నా? ఆ? చూసుకో. కళ్ళు తెరవాలనా? తెరు. ఎట్లుందన్నా? ఈడనే ఉన్నారు కదా రాబాయ్, మహేష్ బాబు బొమ్మ రోజు చూస్తావుగా రా. హైలైట్స్ రాబాయ్. అరే మంచిగానే ఉంది కదన్నా. కాపర్ బ్రౌన్, బర్గండి, గోల్డ్ కలర్స్ ఇవి 3 కలర్స్. ఒక పొరలు వేయాలి, ఒక పొరలు వదిలేసేయాలా? 1 2 లేచినావు అనుకో 3 వదిలేసేయాలా? 4 5 లేచినావు అనుకో 6 వదిలేసేయాలా? 7 8 9. ఇప్పుడు రాత్రికి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే ఎట్లయితుందన్నా? నవీనా అంకుల్, మస్తు మజా వచ్చిందిలే. సంక ముయి, నీ కంపుకు ముక్కంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. నో స్మెల్. షోల్డర్ సాలిడ్ టైట్గా ఉందన్న. జిమ్ కొడుతున్నట్టున్నావుగా. ఏడారా మొత్తం చెక్క చినిగిపోతుంది. కీటో డైట్ మీద ఉన్నా నేను. ఏంటిదన్నా అది? కీటో డైట్ రా. రైస్ తినం, ఆలుగడ్డ తినం, ఖాళీ ప్రోటీన్ తింటాం, ఫ్యాట్ తింటాం, నో కార్బోహైడ్రేట్. ఇట్లా ఫ్యాట్ తింటావా అన్న? అమ్మ మరి ఫ్యాటే కారా లోపలివి ఫ్యాట్ని కట్ చేసేది. ఉక్కో అన్న, మజాక్ చేయకు ప్లీజ్. అరే అవులే, డైమండ్ ఎట్లా కోస్తారు చెప్పు? డైమండ్ని చెప్పు నువ్వే. డైమండ్తోనే కోస్తారు. నిజమా? ఎట్లుంటది మరి మనతోని? సిగరెట్ కాల్సా? హాయిగా కొట్టు ఆ బాటిల్తో తలపాలు కొట్టు. గట్టిగా కొట్టు బేబీ. నా పేరు చెప్పుకోట్టు. నా పేరు చెప్పు. పైకి కొట్టు. త్వరగా పైకి పోయి ఏదో సెట్ చేస్తా అని చెప్పి వీడికొచ్చి వీళ్ళతో మమ్మీ డాడీ ఆట ఆడుకుంటున్నావు రాధిక నువ్వు. టిల్లు, పైకి ఎందుకు వచ్చావు? నేను చెప్పాను కదా నేను అన్ని సెట్ చేస్తానని. ప్రెషర్ అంతా నాకు, ప్లెజర్ అంతా వానక. రాధిక ఎవడేడు? ఊజీ. టిల్లు, ఇప్పుడు ఎమోషనల్ అవ్వాల్సిన టైం కాదు. ఈ రూమ్ లో డబ్బులున్నాయి, నీకు కావాలా వద్దా? డబుల్ నిస్సా కమ్ సెట్ బేబే బేబే. నీ అసొంటి పిల్లల్ని లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలా? రాధిక దిస్ చీప్ గాయ్.
వాట్సాప్ బేబీ? ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు. ఓవర్ స్పీడింగ్ 120 స్పీడ్లో వస్తున్నా నేను. మస్తు రూల్స్ మాట్లాడి 500 రూపాయలు అడిగిండు. 1000 రూపాయలు ఇచ్చిన నేను. గెస్ వై? అన్న నేను వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్లో వస్తా అని. అట్లుంటుంది మనతో. ఐ యూజ్ ద వాష్రూమ్. టూ మచ్ బియరా? టిల్లు టిల్లు ఏ బ్రో? బాత్రూంలో ఫ్లష్ పనిచేయట్లేదు. బెడ్రూమ్లో బాత్రూమ్ యూజ్ చేసుకో. ఓకే, ఏంటన్నా నేను చేసేది ఒకటే కదా. వాట్ డూ డ్రంక్ పీపుల్ డూ? వి పిస్ అండ్ వి మిస్.